హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హాసిని టైలరింగ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. వీడియోస్ పెట్టక చాలా మంత్స్ అయిపోయిందండి. అందుకని ఈరోజు ఒక వీడియో పెట్టడానికి వచ్చాను. ఎందుకు పెట్టలేదో కూడా నేను వీడియోలో మీకు చెప్తాను. ఈరోజు వీడియో ఏంటంటే జాక్ మిషన్ 5 గురించి నేను అన్బాక్సింగ్ చేశాను. అట్లాగే ఎలా సెట్ చేశారు ఇవన్నీ కూడా 2 వీడియోస్ పెట్టాను అనమాట. ఈ వీడియో వచ్చేసి జాక్ 5 మిషన్కి దారం ఎలా మనం సెట్ చేసుకోవాలి, అట్లాగే దానికి ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, ఆయిల్ ఎలా వేసుకోవాలి, దాన్ని క్లీనింగ్ ఎలా చేసుకోవాలి, దాన్ని ఒక్కొక్క బటన్ గురించి వివరంగా, అంటే దాంట్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ మనం ఎలా యూస్ చేసుకోవాలని మొత్తం ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటేనే షేర్ చేయండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి. ఓకేనా? ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మిషన్కి ఉన్న థ్రెడ్ అయితే తీసేసానండి. ఇదైతే స్విచ్ బోర్డ్ దగ్గర ప్లగ్ చూపిస్తున్నాను కదా, కింద ప్లగ్కి పైన ప్లగ్కి 2 పెట్టడానికి కొంచెం ఇరుకైందనమాట. అందుకని ఎక్స్ట్రా ఒకటి ప్లగ్ది తీసుకురమ్మని చెప్పారు వాళ్ళు. అందుకనేసి తీసుకొచ్చాను నేను. ఇది తీసుకొచ్చిన తర్వాత 2 ఈజీగా పట్టేస్తాను. ఇట్లా స్విచ్ చేస్తే మనకి రెడ్ కలర్లో లైట్ వెలుగుతుంది. ఆ నుంచి స్టెబిలైజర్లోకి కరెంట్ పాస్ అవుతుంది అనమాట. ఈ బటన్ ఉంది కదా, ఈ స్విచ్ మిషన్కి ఆన్ అండ్ ఆఫ్ అండి. ఈ 0 ఉన్న సైడ్ అయితే ఆఫ్ అనమాట, మైనస్ ఉన్న సైడ్ అయితే ఆన్. ఇట్లా ఆన్ చేయగానే మనకి ఇక్కడ స్క్రీన్ ఉంది కదా, ఆ స్క్రీన్లో పి అనే లెటర్ కనిపిస్తుంది అనమాట. పి తప్ప E7, E3, E4 ఏ ఉన్నా కూడా మిషన్ ఖరాబ్ అయినట్లు లెక్క అనమాట. ఓన్లీ పి ఉంటేనే మిషన్ మనకి కండిషన్లో ఉన్నట్టు లెక్క అనమాట. అదే ప్రాబ్లం ఉన్నా కూడా మనం మిషన్ వాళ్ళని అడిగితే చెప్తారండి, వాళ్ళని అడిగి చేసుకోవచ్చు. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. దాని గురించి ఏమైనా ఉంటే మీరు నాకు కామెంట్ చేసేయండి. ఇక్కడ మిషన్కి మనకి లైట్ ఇచ్చారండి. లైట్స్ ఉంటాయి, మన పాదం దగ్గర లైట్స్ ఉంటాయి. ఆ లైట్స్కి చూసారా 3 ఉంటాయి అనమాట, చిన్న చిన్నవి. ఇదైతే స్విచ్ అనమాట. స్విచ్ వెనక్కి ముందుకు అంటే మనకి ఆఫ్ అండ్ ఆన్ అవుతుంది. అది ఆ లైట్స్ ఎందుకంటే అండి, మనకి నైట్ పూట వర్క్ చేయాలి అన్నా, నైట్ అవుట్ చేయాలన్నా, ఎక్కువ వర్క్ ఉన్నా కూడా మనకి ఆ లైట్స్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. నేను ఈ మిషన్ తీసుకోవడానికి కూడా ఇది ఒక కారణం అనమాట. ఫస్టే నాకు 4 కళ్ళు ఉన్నాయి. దానికి తోడు ఇంకా నేను లైట్ లేకుండా మబ్బులో కుడితే ఇంకొక 2 కళ్ళు వస్తాయి అనేసి నేనైతే ఇదైతే ఆర్డర్ పెట్టుకున్నానండి. ఆర్డర్ అంటే ఇంకా షాప్కి వెళ్ళి ఆర్డర్ పెట్టేసుకున్నాను అనమాట. ఈ లైట్స్ అయితే మనము ఎక్కువసేపు వర్క్ చేయడానికి, నైట్ అవుట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ బ్లూ కలర్ బటన్ ఉంది కదా, ఈ బటన్ అయితే మనకి మిషన్ అది ఒకసారి నొక్కితే ఒక స్టిచ్ పడుతుందండి. 2 టైమ్స్ దాన్ని ప్రెస్ చేస్తే 2 స్టిచ్చెస్ పడతాయి అనమాట. ఈ బటన్ అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఎవరికైనా బిగినర్స్కి అయితే ఇంకా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ మిషన్ చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది అనమాట. చాలా ఫాస్ట్గా రన్ అయినప్పుడు మనకేమవుతుందంటే, మనకి స్క్వేర్ షేప్ కానీ లేకపోతే మగ్గం వర్కులకి కట్ వర్క్ షేప్ ఉంటుంది కదా, కట్ వర్క్ షేప్లో ఆ మూలలు ఉంటాయి కదా, ఆ మూలలు ఏవైతే ఉన్నాయో ఆ మూలలు స్టిచ్ చేయడానికి ఆ స్పీడ్లో వెళ్ళే మిషన్ని మనం ఆపలేమండి. ఎందుకంటే దానికి గాన్ పట్టుకొని ఆపడానికి కూడా కుదరదనమాట మనకి. అందుకనేసి ఈ బటన్ ఇచ్చారని నేను అనుకుంటున్నానండి. ఈ బటన్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది మనకి. కొత్తగా బిగినర్స్కి ఏంటంటే ఆ స్పీడ్ని మనము కంట్రోల్ చేయలేమన్నమాట. ఆ స్పీడ్ని కంట్రోల్ చేయలేనప్పుడు ఏంటంటే ఆ మూలలు ఏవైతే ఉన్నాయో, ఆ కరువు ఏదైతే ఉందో అక్కడికి వచ్చినప్పుడు మనం ఆ స్పీడ్ని కంట్రోల్ చేసుకొని దాన్ని ఆపి ఆ కర్వ్ అనేది మనం తీయలేమండి. ఈ కొంచెం ఆ మూల దగ్గరకు వస్తుంది అనగా మిషన్ కొంచెం పాస్ చేసుకొని ఈ బటన్ కనుక ప్రెస్ చేస్తే, అలాగే ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి పడుతూ ఉంటుంది, స్టిచ్ నిదానంగా పడుతూ ఉంటుంది. ఈ బటన్ అయితే ఎవరికైనా సరే బిగినర్స్కి చాలా అంటే చాలా బాగా యూజ్ అయిపోతుంది. మనం గాన్ పట్టుకొని ఆపడానికి ఆ మిషన్ లాగా కుదరదండి. నేను ఫస్ట్లో అయితే చాలా ఇబ్బంది పడిపోయాను నేనైతే. దీన్ని స్పీడ్ కూడా మనము మెయింటైన్ చేయొచ్చు అనమాట. స్పీడ్ మనకి ఎంత కావాలో మనం అంత సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ప్లస్ నొక్కితే మనకి స్పీడ్ పెరుగుతూ ఉంటుంది, మైనస్ పెడితే స్పీడ్ తగ్గుతూ ఉంటుంది అనమాట. నేనైతే ఫస్ట్ 20 స్పీడ్ అనుకోండి. మనం ముందే మోటార్ యూజ్ చేస్తాం కదా పెద్ద మిషన్కి, ఈ మిషన్ కాకుండా ముందు వేరే మిషన్కి మోటార్స్ కూడా పెట్టుకుంటాం కదా. 20 అయితే ఆ మిషన్ స్పీడ్కి సరిపోతుంది అనమాట. ఇది
నేను కొత్తగా మిషన్ తీసుకున్నప్పుడు నేను ఎవరి దగ్గర అసలు ఈ మిషన్ని దగ్గరికి వెళ్ళి కూడా చూడలేదండి. నేను ఫస్ట్ టైం తీసుకొని నా మిషన్ మీద నేనే ట్రై చేసుకోవాలి, ఒకరి దగ్గరికి ఎందుకు, వాళ్ళు ఇబ్బంది పడుతూ వాళ్ళ మిషన్ ఎందుకు చూపించాలి అనేసి నేనే తీసుకున్నాను అనమాట. తీసుకున్న తర్వాత చూశాను, దారం పెట్టకుండా అంటే తొక్కి చూశాను అనమాట స్పీడ్ ఎలా వస్తుందనేసి. వాళ్ళు 30 స్పీడ్ పెట్టుకోమన్నారు, కానీ 30 స్పీడ్ చాలా హై అండి, మన ఏళ్ళు కూడా వెళ్ళిపోతాయి లోపలికి. అందుకనేసి నేను 20 పెట్టుకున్నాను. 20 అయితే ఆ మిషన్కి సరిపోతుంది అనమాట. నేను నిదానంగా ఒక 5 పాయింట్స్ పెంచేసుకున్నాను అనమాట. మీరు కూడా 20లో ట్రై చేయండి ఫస్ట్. ఇదేంటంటే ఇక్కడ ఒక ఏమంటారు కడ్డీలాగా ఉంది కదా, అది స్టిచ్ని లూజ్ చేయడానికి, టైట్ చేయడానికి. లూజ్ చేయడానికి దాన్ని పట్టుకోవాల్సిన అవసరం లేదండి. లూజ్ వైపు అంటే నెంబర్స్ 5, 4, 5కి ఇట్లా తిప్పేస్తే లూజ్ కుట్టు పడిపోతుంది. టైట్ చేయాలి అనుకుంటే, స్టిచ్ టైట్గా పడాలి అనుకుంటే మటుకు ఆ కింద అది ఉంది కదా ఒక కడ్డీలాగా, దాన్ని కిందకనేసి మనము తిప్పేసుకోవాలన్నమాట. 2 నెంబర్ అనేది పర్ఫెక్ట్ స్టిచ్ పడుతుందండి మనకి. అంత లూజ్ కుట్టు పడదు, అలాగే మరీ చిక్కగా పడదు. చిక్కగా పడుతుంది కానీ స్టిచ్ నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇంకొక ఆప్షన్ ఏంటంటే దీనికి ఈ కడ్డీ ఉంది కదా, బ్యాక్ కడ్డీ అంటే అది ప్లాస్టిక్ దేను, కాకపోతే అదేంటంటే ఈ మిషన్ హోల్డ్ చేయడానికి అనమాట. ఈ మిషన్ ఎంత ఉంటుంది, ఒక 35 kgs దాకా ఉంటుందండి ఈ మేగర్ వెయిట్. ఈ మేగర్ వెయిట్ని మనము ఏదైనా కింద ట్యాంక్లో ఆయిల్ పోయాలన్నా, లేకపోతే ఏదైనా రిపేర్ వచ్చినా కూడా దాన్ని మనం హోల్డ్ చేయాలంటే మనం హోల్డ్ చేయలేమండి, అస్సలు హోల్డ్ చేయలేము. చాలా వెయిట్ ఉంటుంది, 35 ఉంటుంది హోల్డ్ చేయాలంటే. అందుకనేసి అది ఇచ్చారనమాట. అది ఇస్తే దాని మిషన్ని ఆ మేఘాన్ని లేపి దాని మీద సపోర్ట్గా పెట్టచ్చు అనమాట. ఇంకొక విషయం ఏంటంటే పాదం చూసారండి, పాదం అయితే 1 ఇంచ్ అయితే లేస్తుందండి పైకి. ఇంకొకటి ఇందాక చెప్పడం మర్చిపోయానంటే స్పీడ్ ఎక్కువ పెడితే ఏమవుతుంది అని. అసలు స్పీడ్ ఎక్కువ పెడితే ఆ స్పీడ్లో మన వేలు కూడా ఆ పాదం కింద నుంచి వెళ్ళిపోతుందండి. మీకు అస్సలు తెలియదు. ఫస్ట్లో తీసుకున్నప్పుడు ఒక సైడ్ నుంచి వెళ్ళిపోయిందనమాట ఏలైతే. అందుకనేసి స్పీడ్ అయితే తక్కువ పెట్టేసుకోండి, ఓకేనా. ఇప్పుడు మిషన్ని బ్యాక్ సపోర్ట్గా పెట్టుకుందాం. అది స్టెబిలైజర్ కొంచెం అడ్డం ఉన్నట్టుంది, దాన్ని పక్కకు జరిపేసి పెట్టేస్తాను. ఈ మిషన్ కూడా చాలా వెయిట్ ఉందండి. అసలు మిషనే 35 kgs ఉంది. కింద ఆ సెటప్ ఏదైతే ఉందో అది చాలా తక్కువ ఉందన్నమాట. చూసారా, కింద ట్యాంక్లో ఆయిల్ మొత్తం ఎట్లా అయిపోయిందంటే బ్రౌన్ కలర్లో వచ్చేసింది అనమాట. డస్ట్ చూడండి, డస్ట్ ఎంత ఉందో. దగ్గర ఒక 2 months అయిపోయిందనమాట నేను ఓపెన్ చేసి చూడక. ఎందుకంటే ఎక్కువ వర్క్ ఉండింది, అసలు నాకు తీసి చూడడానికి అస్సలే కుదరలేదనమాట. దీంట్లో ఏంటంటే మనకి ట్యాంక్ అనమాట, కింద బ్రౌన్ కలర్లో కనిపించే ఆయిల్ ఉంది కదా, అదంతా ఆయిల్. ఇక్కడ హై ఉంది కదా, హై దాకా ఆయిల్ పోయాలన్నమాట. లో హై బీట్ చేసేలాగా ఆయిల్ పోయాలి. లో వచ్చినప్పుడు మనం ఆయిల్ని తీసేయాలన్నమాట. కలర్ మారినమంటే తీసేయాలి అని చెప్పారు. ఇక్కడ ఒక ప్లాస్టిక్ది హోల్ లాగా ఉంది కదా, అది స్క్రూ డ్రైవర్ పెట్టి తిప్పేస్తే లూజ్ అవుతుంది. కింద ఒక మగ్ లాంటిది పెట్టేస్తే ఆ మగ్గులో ఆయిల్ పడిపోతుంది, మళ్ళీ టైట్ చేసేయాలి అని చెప్పారనమాట. ఆయిల్ అయితే 1 లీటర్ పడుతుందండి. 1 లీటర్ ఒక 6 months వస్తుంది. నేను తీసుకొని 6 months ఇంకా అవ్వలేదండి, ఇంకా కొంచెం టైం ఉంది. దీనికైతే ఆయిల్ అయితే మనకి ఎక్కడ పైనుంచి వేయాల్సిన అవసరం లేదండి. ఒత్తులు ఉన్నాయి కదా, ఆ ఒత్తులు ఆయిల్లో ఉంటాయండి. ఆ ఒత్తుల ద్వారాగా దానికి ఏ పార్ట్లకు ఆయిల్ అవసరమో ఆ పార్ట్స్ అన్నిటికి కూడా ఆయిల్ అయితే అది పీల్ చేసుకుంటుంది అనమాట. నేను మా హస్బెండ్ని తీసుకొచ్చాను ఆయిల్ మారుద్దామని, కాకపోతే నేను ఇప్పుడు ఊరు వెళ్తున్నాను అనమాట. ఊరెళ్ళి వచ్చిన తర్వాత ఆయిల్ మారుద్దాంలే, ఇప్పుడేం స్టిచ్ చేసేది లేదు కదా అనేసి గమ్ముగా ఉన్నాను అనమాట. కాకపోతే దీంట్లో డస్ట్ చూడండి ఎంత ఉందో. అసలు ఆ డస్ట్ అనేది మనకి పైనుంచి పడుతుంది అనమాట. ఈ ట్యాంకులో అయితే డస్ట్ అయితే అస్సలు పడదండి. ట్యాంక్లోకి ఎటు సైడ్ నుంచి కూడా గ్యాప్ ఉండదు. ఇది ఎక్కడి నుంచి పడుతుందంటే ఇక్కడ నుంచి పైన హోల్స్ పెట్టి అది ఉంది కదా బాబిన్, అక్కడి నుంచి మనకి థ్రెడ్స్ అవన్నీ పడతాయి అన్నమాట. చిన్న దువ్వ రవ్వలన్నీ అక్కడ పడిపోతాయి. ఇక్కడ మనకు ఒకవేళ ఆయిల్లో డస్ట్ ఉన్నా కూడా లోపలికి వెళ్ళిపోతుందని అనుకోవచ్చు, లోపలికి వెళ్ళదండి. అక్కడ జాలి లాగా ఉంది కదా, ఆ జాలి అనేది ఆపేస్తుంది అనమాట నలకల్ని. చూడండి ఎంత డస్ట్ వచ్చిందో, మొత్తం ఈ డస్ట్ అంతా పడేసి వస్తాను నేను వెళ్ళేసి. ఆయిల్ చూడండి, నా దగ్గర అయితే నేను 3 bottles తెచ్చాను, మధ్యలో కొంచెం పోసాను. వాళ్ళైతే ఒక 1/2 liter వరకు ఇచ్చారు, నేను మళ్ళీ కొంచెం పోసాను అనమాట.
పోసాను. ఇదైతే కొంచెమే ఉంది. ఈ ఆయిల్ మారుద్దామని మా హస్బెండ్‌ని అడిగాను. అంటే నేను ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికెళ్తున్నాను తిరునాళ్ళ కోసం. అందుకనేసి నేను ఆయిల్ అయితే మార్చలేదండి. మా ఆయిల్ అట్లాగే ఉంచాను. వచ్చిన తర్వాత మార్చొచ్చులే అని. ఆయిలు మనం స్టిచ్ చేయకపోతే ఆయిల్ పీల్చుకోదా? ఆయిల్ అయిపోకుండా అలాగే ఉంటదా అంటే అస్సలు వినొద్దండి. మనం వాడిన మిషన్‌ని వాడకపోయినా అదే యూజ్ చేసినా, యూజ్ చేయకపోయినా ఆయిల్ అయితే కంపల్సరీ అయిపోతది. కలర్ కూడా చేంజ్ కాకపోతే లో అనే ఒక మార్క్ ఉంది కదా! అది బీట్ చేయలేదు కదా! వచ్చిన తర్వాత మారుద్దాం. ఆయిల్ కూడా కొంచెమే ఉంది. ఇంకా ఆయిల్ తీసుకురావాలి. రేపే నేను ఊరెళ్ళాలి కాబట్టి ఇప్పుడు ఆయిల్ తీసుకురావాలంటే 1 లీటర్ కావాలంటే 300 కంపల్సరీ ఉండాలి. ఇక్కడ చూసారా స్క్రీన్‌లో E7 పడింది. ఇందాక నేను చెప్పాను కదా! మిషన్‌ని పర్ఫెక్ట్‌గా కాకుండా ఏ ప్రాబ్లమ్ వచ్చినా కూడా E7, E5 అట్లా పడతదని. అదనమాట. ఇట్లా ఏదైనా రిపేర్ ఉన్నప్పుడు మిషన్‌ని ఆ బటన్ ఉంది కదా పైన అది ఆఫ్ చేసుకొని రిపేర్ చేసుకోవాలి. ఇంకా వచ్చిన తర్వాత ఆయిల్ అయితే మార్చేస్తానండి. ఆయిల్ ఎలా మార్చాలి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో చాలా లెంత్ అయిపోయింది. ఈ మేఘన్ని ఎలా సపోర్ట్ చేస్తుందో చూడండి. అక్కడ ఒక స్టిక్ ఉంది కదా, నేను ఇందాక చూపించాను కదా మిషన్ని మేఘన్ని హోల్డ్ చేస్తుందని, అదనమాట. దాని మీద అట్లా హోల్డ్ అయ్యి ఉంటుంది మిషన్ మొత్తము. అది చాలా స్ట్రాంగ్గా ఉందిలేండి. అది మిషన్ బాగా హోల్డ్ చేస్తుంది. మేఘర్ని అయితే ఇప్పుడు దింపేద్దాం. యూస్ చేయట్లేదు కాబట్టి అంతగా ఏమవ్వదులే అనుకొని ఒక పక్క భయంతోనే వెళ్తున్నాను ఊరికి. ఇవైతే ఇది చుట్టూ ఉన్నాయి కదా, 4 సైడ్లు ఉన్నాయండి రబ్బర్స్. మిషన్ హోల్డ్ చేసేది అనమాట. ఒకవేళ బై మిస్టేక్ హ్యాండ్ జారి పడినా కూడా మిషన్కి ఏం కాకుండా ఉండడానికి అనమాట. ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏంటంటే టేబ్ అనమాట. టేబు మన మెల్లో ఉన్నా లేకపోయినా దీనికి ఈ టేబుల్కి ఇచ్చారు కదా నెంబర్స్, 1 మీటర్ వరకు ఇచ్చారనమాట. సడన్గా మనకు అవసరమైతే అది యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇది పెడల్ అండి మిషన్కి. ఇట్లా నొక్కితే మనకి మిషన్ అనేది చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది. కొంచెం అట్లా బొట్టను వెళ్తున్నా కూడా మిషన్ చాలా స్పీడ్ వెళ్ళిపోతుంది అనమాట. ఇదైతే హ్యాండిల్ని అంటే పైన పాదం ఉంటుంది కదా, ఆ పాదంని ఎత్తడానికి హ్యాండిల్ అనమాట, పక్కన పెడల్ అనమాట. అది దాన్ని అట్లా పైకి లిఫ్ట్ చేస్తే పాదం అనేది లెగుస్తుంది అనమాట. నేను ఎత్తి చూపిస్తాను. ఇదైతే 1 ఇంచ్ వరకు పాదం అయితే పైకి లేస్తుందండి. ఏలు కంపల్సరీ వెళ్ళిపోతుంది లోపలికి, మనం ఒకవేళ జాగ్రత్తగా కుట్టకపోతే. ఇట్లా లిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇదైతే ఈ మిషన్కే కాదు, ఈ మిషన్కి కూడా ఉంటుంది. ఇప్పుడు చూపిస్తున్నాను కదా పాత మిషన్ పెడల్ అయితే అది, దీనికి పెడల్ అయితే ఇది కొంచెం పెడల్ కొంచెం పెద్దగా ఉంటుంది. నేను గట్టిగా నొక్కాలేమో అందుకే ఇంత పెద్దగా ఇచ్చారేమో అనుకున్నా, కాదండి. అది ఆ చిన్నదైనా అదే కొంచెం గట్టిగా ఉంటుంది ఓల్డ్ మిషన్ పాదము. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. కింద కరెంట్ ఏముండదు, మొత్తం పైనే ఉంటుంది అనమాట. చాలా యూస్ఫుల్ అండి, చాలా యూస్ఫుల్. ఎక్కువ సౌండ్ రాదు, మనకి కావాల్సినట్టు మనం స్టిచ్ చేసుకోవచ్చు. నైట్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. సైట్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా ఏమంటారు, నైట్ కూడా స్టిచ్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ ఉంటుంది అనమాట. ఇది కొత్తది కాబట్టి మిషను అది సైడ్కి తీయడానికి కొంచెం గట్టిగా ఉండిందండి, అందుకే తీయడం రాలేదు. కొత్తది కదా కొంచెం ఇంకా యూజ్ చేయాలి. ఇప్పుడు మీకు థ్రెడ్ ఎలా ఎక్కించాలో అసలు ముందు రీల్కి ఎలా థ్రెడ్ పోయాలో చూపిస్తాను నేను. రీల్కి థ్రెడ్ పోయడం అంటే నేను ఓల్డ్ మిషన్కి అయితే పక్క పిన్ ఉంటుంది కదా సైడ్ పిన్ను, దాంతో పోసేదాన్ని. దీనికైతే దీనికి ఆప్షన్ ఇచ్చారండి, మనకి థ్రెడ్ వేసుకోవడానికి దీనికి ఆప్షన్ ఇచ్చారు. దీనికి రీల్కి థ్రెడ్ ఎలా మనం ఎక్కించుకోవాలో 2 ఆప్షన్స్ అయితే చెప్తాను నేను. ముందైతే రీల్కి థ్రెడ్ చుట్టేసి దానికి పెట్టేసి దాన్ని నొక్కి మనం చేత్తో ఇట్లా దారం పట్టేసుకొని కింద పెడల్ నొక్కాము అంటే చేత్తో ఊరికి ఈజీగా ఎక్కిపోతుందండి. ఇదొక పద్ధతి అనమాట. నేను ఎక్కువ ఇదే యూజ్ చేస్తాను, ఎందుకంటే దాంట్లో దారం పెట్టి మళ్ళీ దీనికి చుట్టి లోపు ఒక సగం దారం అయితే ఎక్కించవచ్చు అనుకుంటాను నేను. కాకపోతే ఇంకొక ఆప్షన్ కూడా మీకు చూపిస్తాను. మిషన్ నుంచి వచ్చిన ఆప్షన్స్ కూడా మనం వాడుకోవాలి కదా, అది కూడా మీకు చూపిస్తాను. ఇది మెయిన్ మిషన్ థ్రెడ్ దానికి ఎక్కించేదనమాట. యాక్చువల్గా అయితే పైన థ్రెడ్ ఎక్కించి ఆ తర్వాత ఈ కింద నుంచి దూర్చుకోవాలి అని చెప్తారు. కాకపోతే నేను ఆ పై ఆప్షన్ అయితే ఎక్కువ యూస్ చేయను. దీనికైతే 2 హోల్స్ ఉంటాయండి, అటు సైడ్ నుంచి 2 హోల్స్ ఉంటాయి. దాని మధ్యలో ఒక రింగ్ లాంటిది ఉంటుంది, దాని మధ్యలో నుంచి తీసి మళ్ళీ ఈ హోల్లో నుంచి దారాన్ని అయితే తీసేసి ఇప్పుడు ఇంకొక రీల్కి అయితే మనం ఎక్కిద్దాం.
ఓల్డ్ రీల్కి అయితే ఎక్కిస్తున్నాను నేను. ఇది మనం ఏంటంటే ఇంకా పట్టుకోవాల్సిన అవసరం ఏమి ఉండదండి. అదే ఇంకా దారం ఎక్కుతుంది. ఫుల్గా ఎక్కిన తర్వాత అదే ఆఫ్ అయిపోతుంది అనమాట. బటన్ ఏదైతే ఉందో రీల్ నిండినమాట అది పక్కకి వెళ్ళిపోతుంది. ఈడ దారం పోస్తూ కూడా మనం కింద స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. కింద మిషన్ రన్నింగ్లో ఉన్నప్పుడు నెక్స్ట్ బ్లౌజ్ ఏదైతే ఉందో దానికి దారం ఇలా పెట్టేసి మనం వదిలేస్తే నీడిల్ అయితే నిండిపోతుంది అనమాట. అదే రీల్ అయితే నిండిపోతుంది అనమాట థ్రెడ్. అలా అలా ఇలా కూడా ఎక్కించుకోవచ్చు. నేనైతే అంత బిజీ అయితే ఏం లేదు కదా, ఒక 1 మినిట్ అయితే సరిపోతుంది అనుకుంటాను. ఇక్కడ ఒక బ్లేడ్ లాగా కనిపిస్తుంది కదా ఈ ఆప్షను, ఇదైతే థ్రెడ్ కట్ చేసుకోవడానికండి. ఇది కూడా మనకి యూజ్ అవుతుంది. ప్రతిసారి చేతితో తెంపకుండా కత్తెర తీసుకొని సపరేట్గా కట్ చేయకుండా అక్కడ ఒక మనకి బ్లేడ్ ఇచ్చారనమాట. దాంతో ఇట్లా అంటే తెగిపోతుంది. ఇప్పుడైతే ఇంకా మిషన్కి థ్రెడ్ అయితే సెట్ చేసుకుందాం. పైన ఇందాక చూపించాను కదా హోలు, ఆ హోల్ అయితే నేను ఎక్కించను, అసలు దారమే దాంట్లో నుంచి పెట్టను. మీకోసం అవి చూపిస్తున్నాను, ఎందుకంటే మిషన్ నుంచి వచ్చిన ఆప్షన్స్ అన్నీ మనం వాడుకోవాలి కదా, అందుకని మీకు అది చూపిస్తున్నాను. మీకు యూజ్ అయితే యూజ్ చేసుకోండి. పైనుంచి దూర్చిన తర్వాత ఇక్కడ ఒక 3 హోల్స్ ఉంటాయండి. ఫస్ట్ 1 హోల్లో నుంచి దూర్చిన తర్వాత మళ్ళీ ఎటు సైడ్ నుంచి అయితే దూర్చాము ఇటు ఎడ్జ్ మధ్యలో హోల్ని వదిలేసి ఎడ్జ్ హోల్కి దూర్చాలి. ఇటు సైడ్ 2 హోల్స్ ఉంటాయి. మళ్ళీ ఎటు సైడ్ నుంచి అయితే దూర్చాము మళ్ళీ అటు సైడ్ నుంచి మళ్ళీ థ్రెడ్ తీసుకోవాలి. ఈ కిందదైతే కింద నుంచి మనం తీసుకొని ఇక్కడ ఒక చిన్న పిన్ను లాంటిది ఉంటుంది. ఆ పిన్నులో నుంచి కింద నుంచి మళ్ళీ పైన ఇది ఒకటి ఉంటుంది మనకి హోల్ లాగా, దాంట్లో కూడా మనం సెట్ చేసుకోవాలి. దాంట్లోకి ఇలా పెట్టుకొని ఇంకా మిగతాది పైన అది ఉంటుంది కదా అది ఓల్డ్ మిషన్కి కూడా ఉంటుందండి. దాంట్లో నుంచి ఎక్కించిన తర్వాత ఈ సైడ్కి 2 హోల్స్ ఉంటాయండి. ఈ 2 హోల్స్ అనేది ఓల్డ్ మిషన్కి అయితే ఉండవు, జాక్ 5కే ఉన్నాయి. ఈ 2 హోల్స్లో నుంచి కూడా దూర్చుకోవాలి. ఆ తర్వాత కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక క్లిప్ లాంటిది ఉంటుంది. ఆ క్లిప్లో అవతల నుంచి దూర్చేసుకోవాలి. దూర్చేసుకున్న తర్వాత ఇప్పుడు పాదం లిఫ్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ బటన్ నొక్కుతాను చూడండి నేను, అదే చూడండి. మనం ఎన్నిసార్లు ఆ బటన్ నొక్కితే అన్నిసార్లు స్టిచ్ అనేది పడుతుంది అనమాట. అట్లా మనం ప్రెస్ చేసుకొని ఉంటే నిదానంగా స్టిచ్ పడుతుంది. నేను ఇందాక చెప్పిన దీని గురించి ఇది బిగినర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఇన్ని రోజులు వాడిన తర్వాత మీకు చెప్తున్నాను. ఇప్పుడు థ్రెడ్ దగ్గరకు వచ్చేసరికి సూది పైన ఒక హోల్ ఉంటుందండి. ఆ హోల్కి కూడా ఆ హోల్కి కూడా దారం అనేది దూర్చుకోవాలి. ఇప్పుడు నీడిల్ దగ్గరకు వద్దాం. సూది కంటే మనం నార్మల్గా ఏ మిషన్కైనా సూదిలోంచి దారం ఇలాగే తీసేసుకుంటాం. ఇప్పుడు బట్ట పెట్టి కుట్టేద్దాం ఎలా వచ్చిందనేసి. దీన్ని కొంచెం ప్రెస్ చేస్తే చాలండి, మనకి మిషన్ అయితే చాలా స్పీడ్ వెళ్ళిపోతుంది. నేనైతే 25లోనే స్టిచ్ చేస్తాను, ఎందుకంటే మనం అంత స్పీడ్ స్టిచ్ చేసినా కూడా అంత పర్ఫెక్ట్గా రాదేమో అనేసి నా డౌట్ అనమాట. స్టిచ్ అయితే చాలా పర్ఫెక్ట్గా పడుతుంది మనకి. ఇన్ని హోల్స్ దారం ఎక్కించడానికి ఎందుకు పెట్టారు అంటే, ఎంత స్పీడ్ ఈ మిషన్కి స్పీడ్ చాలా ఎక్కువ కదండి. ఆ స్పీడ్లో కొంచెం దారానికి కొంచెం గ్యాప్ ఉన్నా కూడా దారం అనేది తెగిపోతుందేమో అనేసి వాళ్ళు ఇన్ని హోల్స్ ఇచ్చారని నేను అనుకుంటాను అనమాట. ఇప్పుడు మిషన్కున్న స్విచ్ను అయితే ఆపేద్దాం. మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళాలి, లేకపోతే 1 అవర్ పక్కకి వెళ్ళాలి, లేకపోతే ఇంట్లోకి వెళ్ళాలి అనుకుంటే కంపల్సరీ స్విచ్ ఆఫ్ చేసుకొని వెళ్ళాలి, లేకపోతే మిషన్ అనేది స్టక్ అయిపోతుంది. దానికై అదే ఆఫ్ అని పడిపోతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. బాయ్.